నరేంద్ర మోదీ కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. 10 ఏళ్లలో ప్రధానిగా ఆయన సాధించిన విజయాలు ఏంటి? భవిష్యత్తులో చేయాల్సిన పనులు ఏమున్నాయి? ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చున్న మోదీ ఎదుర్కోబోయే సవాళ్లు ఏంటి? స్వతహాగా మ్యాజిక్ ఫిగర్ సాధించిన బీజేపీకి అన్ని అంశాల్లో మిత్రపక్షాలు అండగా నిలుస్తాయా లేక విభేదిస్తాయా అన్నది భవిష్యత్ తేల్చుతుంది. నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ పేరు వింటే కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఒక బ్రాండ్. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. మోడీ సర్కార్ గత 10 ఏళ్ల పాలనలో అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి వ్యాపార వర్గాల ఆదరాభిమానాలు పొందింది. ముచ్చటగా మూడోసారి కూడా గెలవడంతో మరిన్ని విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని చూస్తోంది. అయితే ఇప్పుడు అదంత సులువుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అబ్కీ బార్ 400 పార్ అని నినాదం ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా సొంతంగా రాలేదు. అందుకే ఎన్డీఏ కూటమిలోని మిగతా మిత్రపక్షాలపై ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పరోక్షంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంస్కరణలు చేపట్టడానికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇండియాను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ సంస్థల్ని, ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల్ని ప్రోత్సహించాలని, ఇందుకోసం భారీ రాయితీలు కల్పించాలని భావించింది. కానీ ఇదంతా చేయాలంటే విధానపరమైన ఆర్థిక సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యే పని కాదు. అంతేకాదు కార్మిక చట్టాల్ని కూడా ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలకు మరింత స్వేచ్ఛ కల్పించాలని భావిస్తోంది. భారతదేశంలో 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకి ప్రత్యేకమైన ప్రతిబంధకాలున్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలు కొత్త వారిని నియమించుకోవాలన్నా లేదా ఉన్న ఉద్యోగుల్ని తొలగించాలన్నా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. దీనివల్ల డిమాండ్కి అనుగుణంగా ఉద్యోగుల్ని నియమించుకోవడానికి వీలు కాకుండా ఉంది. దీన్ని తొలగించాలని మోడీ సర్కార్ భావించింది. దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్న కారణంగా భారతదేశంలో తయారీ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. అందుకే దిగుమతి సుంకాలు తగ్గించాలని బీజేపీ సంకల్పించింది. దేశీయంగా స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఇప్పటికే ముఖ్యమైన విడిభాగాల దిగుమతులపై 10% వరకు సుంకాలు తగ్గించింది. త్వరలో మరిన్ని దిగుమతులపై సుంకాలు తగ్గించాలని భావించింది. కానీ మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది కూడా కష్టమే. మోడీ సర్కారు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ని తీర్చిదిద్దాలని ఆశించింది. దాదాపుగా దాన్ని సాధించింది. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని హామీ ఇచ్చింది. దీనికి ఖచ్చితమైన ప్లాన్ ఉండాలి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుండడం ఒక మంచి పరిణామం. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇంకా చాలా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ మిత్రపక్షాల మద్దతు లేకపోతే ఇది సాధ్యమయ్యే పని కాదు. బీజేపీ భారతదేశాన్ని ఒక ప్రొడక్ట్ హబ్గా మార్చాలని ఆశిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక కార్యక్రమాల్ని మోడీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో చేపట్టింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా ఇన్వెస్ట్మెంట్స్ని సేకరించాలి. పరిశోధనలకి ప్రోత్సాహం ఇవ్వాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇండియాలో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్స్, మొబైల్ తయారీ రంగాల అభివృద్ధికి మరింత చేయూతివ్వాలని బీజేపీ ఆశించింది. మోడీ సర్కారు కృషితో ప్రపంచ తయారీలో భారతదేశం వాటా 3% వరకు పెరిగింది. కానీ చైనాతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇండియా కనుక చైనాని తయారీ రంగంలో అధిగమించాలంటే ఖచ్చితంగా కార్మిక సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. ఇది మిత్రపక్షాల సహకారం లేనిదే సాధ్యం కాదు. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎగుమతులు పెంచుకోవాలి. దానిపై కూడా మోడీ సర్కార్ ఫోకస్ పెట్టాలి.
భారతదేశంలో భారీ స్థాయిలో నిరుద్యోగం ఉంది. అందుకే నేటి యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం వస్తు సేవల రంగాల్ని ప్రోత్సహించాలి. డిజిటల్ రెవల్యూషన్ పైన దృష్టి పెట్టాల్సి ఉంది. మోడీ ప్రభుత్వం 2047 నాటికి ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, ఇంధన సామర్థ్యాల్ని పెంచుకోవాల్సి ఉంటుంది. మోడీ ప్రధానిగా పాలన సాగించిన ఈ 10 ఏళ్లలో భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ఖ్యాతిని గడించారు. ఈ క్రమంలోనే చాలా దేశాలు తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాల్ని ప్రధాని మోదీకి బహుకరించాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్తో సహా వివిధ స్థాయిల్లో ప్రధాని మోడీ నాయకత్వానికి గుర్తింపుగా వివిధ దేశాలు ఆయనకు అత్యున్నత జాతీయ అవార్డులిచ్చాయి. 2014లో ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 14 దేశాల అత్యున్నత జాతీయ అవార్డులని అందుకున్నారు. 2016లో ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు, 2018 ఫిబ్రవరిలో పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ పాలస్తీనా, అదే సంవత్సరం అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి నుంచి యుఎన్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అందుకున్నారు. ఇక 2019 ఏప్రిల్లో యుఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయద్, అదే నెలలో రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ, ఆ ఏడాది జూన్లో మాల్దీవుల నుంచి ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ అవార్డుని పొందారు. ఆగస్టులో బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైన్సెన్స్, 2020 డిసెంబర్లో యుఎస్ నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్ అందుకున్నారు. 2021 డిసెంబర్లో భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్, 2023 మేలో ఫిజీ నుంచి ఆర్డర్ ఆఫ్ ఫిజీ, పపువా న్యూగినియా నుంచి ఆర్డర్ ఆఫ్ లోగోహు, జూన్లో ఈజిప్ట్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది నైలు అవార్డు అందుకున్నారు. 2023 జూలైలో ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్, ఆగస్టులో గ్రీస్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ని పొందారు. అందుకే ఆయన చరిష్మా, ఖ్యాతి, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ప్రధాని మోడీ పేరు మారుమోగిపోతోంది. మూడోసారి కూడా దేశాన్ని మరింత ఎల్లలకు తీసుకెళ్లాలని ఆశిద్దాం. For more videos like this, subscribe Big TV channel.